ఏదైనా ఒక ఇండస్ట్రీలో మనము రాణించాలి అంటే ముందు ఆ ఇండస్ట్రీ గురించి క్లియర్గా మనకు ఒక అవగాహన అనేది ఉండాలి, క్లారిటీ. సో దీన్నే మన స్టైల్లో లెర్నింగ్స్ అని చెప్తున్నాం. సో లెర్నింగ్స్ లేకుండా నా ఉద్దేశంలో ఎర్నింగ్స్ అనేవి ఎప్పటికీ ఉండదు. ఒక సమోసా అమ్మాలన్నా, టీ అమ్మాలన్నా, నెక్స్ట్ బట్టలు అమ్మాలన్నా, ఒక చపాతీ అమ్మాలన్నా ముందు లెర్నింగ్స్ కావాల్సింది. సో లెర్నింగ్స్ లేకుండా నా దృష్టిలో ఎర్నింగ్స్ అనే లేదు. సో ఆల్రెడీ మన డైరెక్టర్ గారు రాయల్ టీం నుంచి దొరస్వామి గారు చాలా క్లియర్గా చెప్పారు అసలు రియల్ ఎస్టేట్ యొక్క ఇండస్ట్రీ యొక్క ప్రత్యేకత ఏంటి, అండ్ మోరోవర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది చాలా 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 క్లియర్గా చెప్పడం జరిగింది. సో నా వర్డ్స్లో 2 పాయింట్స్ అండి. సో అన్ని ఇండస్ట్రీలో గొప్ప ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అయినా ఎవ్రీ ఇండస్ట్రీ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ ప్రియారిటీస్. ప్రతి ఇండస్ట్రీ గొప్పదే, కానీ ఇండస్ట్రీ గొప్పది కరెక్టే, కానీ మనం ఏ ఇండస్ట్రీలో ఉన్నాం, ఏ ఇండస్ట్రీలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, టైం ఫ్రీడమ్ వస్తుంది అనేది మ్యాటర్. సో కొంతమంది ఫుడ్ ఇండస్ట్రీలో ఉంటారు, కొంతమంది క్లోతింగ్ ఇండస్ట్రీ ఉంటారు. డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికి కూడా మనం ఏ ఇండస్ట్రీలో ఉంటే తక్కువ టైంలో ఎక్కువ మనీని ఎర్న్ చేయొచ్చు, ఏ ఇండస్ట్రీలో ఉంటే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, ఏ ఇండస్ట్రీలో ఉంటే మనకి టైం ఫ్రీడమ్ వస్తుంది అనేది అల్టిమేట్ థింగ్. సో నేను ప్రతి ఇండస్ట్రీని రెస్పెక్ట్ చేస్తాను, కానీ గొప్ప అవకాశం ఏంటంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా, నెక్స్ట్ వన్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఓకే జెండర్ అభిప్రాయం లేకుండా, ప్రాంతీయ భావం అభిప్రాయం లేకుండా, సో క్యాస్ట్ రిలీజన్ అభిప్రాయం లేకుండా ఎవరైనా ఏదైనా చేయగలుగుతున్నారు, పెట్టుబడి లేకుండా అంటే అది అల్టిమేట్లీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది ఘంటాపథంగా చెప్పొచ్చు. సో ఈరోజు ఇక్కడ మన అందరం ఉన్నామంటే మనందరం వచ్చింది ఎర్నింగ్స్ కోసమే. మీరు ఎక్కడైనా ఒక ఎర్నింగ్స్ స్టార్ట్ చేయాలి అంటే అల్టిమేట్లీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రధాన ఆయుధం. సో ఇన్వెస్ట్మెంట్ లేకుండా లక్షలు కోట్లలో సంపాదించుకునే అవకాశం ఏదైనా ఉంది అంటే భూమి మీద అల్టిమేట్లీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మాత్రమే. కాబట్టి మనందరం దీనికి ఎంతో కృతజ్ఞత భావంతో ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్ అండి. నెంబర్ 2, నేను ఒకరోజు మీరు ఈరోజు ఎలా వచ్చారో అలాగే ఒక జెంటిల్మెన్ ద్వారా నేను ఇండస్ట్రీకి వచ్చాను. సో ఆల్మోస్ట్ అతను విజయ్ కుమార్ గారు, ఆల్మోస్ట్ ఇతను ఏజ్ ఆల్మోస్ట్ 74 ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు. ఆ ఇండస్ట్రీ ఒకరోజు అతను నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను మీలో ఒకటిగా వచ్చాను. వచ్చిన తర్వాత ఇండస్ట్రీని అర్థం చేసుకోవడానికి నాకు ఒక 3 to 6 months పట్టింది. సో నేను కంప్లీట్లీ నేను ఈ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తిని కాదు, బట్ అయినప్పటికీ నాకు జీరో నాలెడ్జ్ ఉంది. స్క్వేర్ యార్డ్ అంటే ఏంటి, గజం అంటే ఏంటి, కుంట అంటే ఏంటి, ఎకరం అంటే ఏంటి, స్క్వేర్ ఫీట్ స్క్వేర్ యార్డ్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, హెచ్ఎండి అంటే ఏంటి, డిటీసీపీ అంటే ఏంటి, ఈ నామ్స్ ఏంటి, ఇవన్నీ తెలియని జీరో ఎక్స్పీరియన్స్ నుండి వచ్చిన వ్యక్తి ఈరోజు మీకు ట్రైనింగ్ చేస్తున్నారంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మై కంటెంట్ ఈస్. అంటే నాకు నిజంగా లిటరల్లీ ఏం తెలీదు, కానీ మీలో ఒకటిగా వచ్చి ఒక లీడర్గా ఎదిగినందుకు నేను అధూరికి, విజయ్ గారికి, డైరెక్టర్ దొరస్వామి గారికి సర్వదా కృతజ్ఞత తెలుపుతూ ఉంటాను. సో మై థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇంత మంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో అల్టిమేట్గా అర్థమైంది డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మనం పెట్టాల్సింది కేవలం టైం, మనం ఇవ్వాల్సింది ఓన్లీ టైం. ఓకే మీరు నెలలు టుగెదర్ అదేంటి 24 hours, ఓకే 365 days 24/7 మీరు కనుక చేయగలిగితే కోటీశ్వరులు అవ్వడానికి ఈ ఫీల్డ్ చాలా తక్కువ టైం పడుతుంది. కానీ ఒక బిగినర్గా ఇనిషియల్గా మీరు డైలీ ఒక 2 hours to 4 hours మీరు టైం స్పెండ్ చేసినా సరే అల్టిమేట్లీ మినిమం 2 lakhs నుంచి 4 lakhs ఈజీగానే చేయొచ్చు అనేది నా గ్యారంటీ. కానీ దీనికన్నా ముందు మనము ఏ ఇండస్ట్రీలో చేస్తున్నాం అనేది క్లారిటీ వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది వరల్డ్ టాప్ 4 రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అండి. సో స్పీడ్గా గ్రో అవుతున్నటువంటి సిటీలో హైదరాబాద్ టాప్ 4లో ఉన్నటువంటి, వరల్డ్లో టాప్ 4 ఉన్నటువంటి సో మన హైదరాబాద్లో మన అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎందుకు పనిచేయాలి? సో నన్ను అడిగితే హైదరాబాద్లో 2 BHK 3 BHKలో కూడా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ ఎన్నో ఉన్నాయి. ఆల్మోస్ట్ 40,000+ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్ అనేవి మన హైదరాబాద్లో ఉన్నాయి. ఇవన్నిటికంటే ముందు మనం అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎందుకు చేయాలనేది నా టాపిక్. ఇందులో ఫస్ట్ పాయింట్ చూస్తే అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మీరు ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఏంటంటే
సి ఫస్ట్ స్లైడ్ సి అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ యొక్క లోగో వచ్చేసి మీరు సెకండ్ స్లైడ్లో చూస్తే మన అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి లోగో రామాంజనేయులు గారండి. సో వీరు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. మన అధూరి గ్రూప్ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటంటే అధూరి రామాంజనేయులు అనే వ్యక్తి సో ఇనిషియల్గా 2000 ఇయర్లో ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక ఏజెంట్గా అతను ఒక ప్రస్తావాన్ని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు మనకి ఆల్మోస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోనే కాకుండా బోత్ తెలుగు స్టేట్స్లోనే టాప్ 1 ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో మనకి ఇంకా ఒక విషయం ఏంటంటే ఈ అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. బై ద ఎండ్ ఆఫ్ 2026 లేదా 2027 సౌత్ ఇండియా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో టాప్ 1 రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అవ్వాలనేది కంపెనీ యొక్క టార్గెట్స్. ఈ కంపెనీ అధూరి శ్రీ రామాంజనేయులు గారు అధూరి అనే నేమ్ వారి ఇంటి పేరు, యాక్చువల్లీ వారి ఇంటి పేరు నుంచే ఈ ఆర్గనైజేషన్ని మొదలుపెట్టారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002. ఫస్ట్ 2002లో మన అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయింది. ఈ అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది 2 BHKలో స్టార్ట్ చేసినటువంటి ఒక చిన్న సంస్థ. ఎప్పుడు అంటే 2002లో అప్ టు 2012 వరకు మీరు గమనిస్తే 2019 వరకు అధూరి డెవలపర్స్ అండి. మనం అప్ టు 2019 వరకు అధూరి డెవలపర్స్. ఈ అధూరి డెవలపర్స్ అంటే ఏంటి అంటే మెయిన్గా మనము ల్యాండ్ తీసుకోవడం, ఆ ల్యాండ్ని డెవలప్మెంట్ చేసి అన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చి బెస్ట్ క్వాలిటీ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ని ఇవ్వడం అనేది అధూరి యొక్క ప్రత్యేకత. ఎప్పటి వరకు అప్ టు 2019 వరకు మనము అధూరి డెవలపర్స్. అధూరి 2020 నుంచి మనము అధూరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్గా మనము పర్మిషన్ తీసుకున్నాం. ఈ అధూరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఏంటి అంటే నాట్ ఓన్లీ ఇన్ ద ఓపెన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మనము అతి త్వరలో గుడ్ న్యూస్ ఏంటంటే ఇయర్ 2025 నుంచే మనం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా ఎంటర్ అవుతున్నాం. బెస్ట్ పార్ట్ ఏంటంటే అది హెల్త్ విలేజ్ నుంచే మొదలవుతుంది. 2020 నుంచి మనకు అధూరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అన్ని అప్రూవల్స్ కలిగి ఉన్నాం. అంటే ఓపెన్ ప్లాట్ ఇండస్ట్రీ కాకుండా హై రైజ్ బిల్డింగ్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ని ఆల్రెడీ మన అధూరి గ్రూప్ కలిగి ఉంది. అధూరి అనేది బిఫోర్ 19 అధూరి డెవలపర్స్, అధూరి 2020 నుంచి అధూరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండింటిని కలిపి మనము అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీగా రూపాంతరం చెందింది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మేడం కామాక్షి గారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మన కంపెనీకి ఎటువంటి పార్ట్నర్స్ లేరు. పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారంటే లైఫ్ పార్ట్నర్స్ అయినటువంటి రామాంజనేయులు గారు, అలాగే అతని సతీమణి శ్రీమతి కామాక్షి మేడం గారు మాత్రమే ఈ మొత్తం ఇండస్ట్రీని మన అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మొత్తాన్ని నడిపిస్తున్నటువంటి వీరిద్దరే. ఫస్ట్ వన్ ఏంటి అధూరి రామాంజనేయులు గారు, సెకండ్ వన్ మేడం కామాక్షి గారు. వీరు అకౌంట్ సెక్షన్ అలాగే అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా బరువు బాధ్యతలు తీసుకున్నటువంటి మేడం అధూరి కామాక్షి గారు. ఈ కంపెనీకి ఎటువంటి పార్ట్నర్షిప్ లేదు. సో కంపెనీ అనేది ఓన్లీ ట్రస్ట్ బేస్డ్. మీకు తెలుసు పార్ట్నర్షిప్స్ ఉంటే ఛాన్స్ అనేది ఎలిగేషన్కి ఛాన్స్ ఉంది. ఏదో ఒక రోజు మనస్పార్థాలు వస్తే ఆ మనస్పార్థాలతో ఆర్గనైజేషన్ దెబ్బతినొచ్చు, లేదా అందులో ఉన్న ఎంప్లాయీస్ దెబ్బతినొచ్చు, లేదా కస్టమర్స్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ప్రౌడ్ మూమెంట్ ఏదైనా ఉందంటే దాంట్లో మెయిన్గా అసలు పార్ట్నర్షిప్ అనేవారు ఎవరు లేరు. వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఈ అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్లో మనం చూస్తే అధూరి గ్రూప్లో మనకి స్టార్ట్ అయింది 2 BHKలో స్టార్ట్ అయిన అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంచెలంచెలుగా వెదుగుతూ మీరున్నటువంటి కార్పొరేట్ ఆఫీస్ నెంబర్ 1 సో కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నెంబర్ 1లో మీరున్నటువంటిది ఫస్ట్ కార్పొరేట్ ఆఫీస్. రెండో కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంది. మూడో కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి ఎల్బీ నగర్ నియర్ టు మెట్రో స్టేషన్ రూరల్ మండి దగ్గర ఉంది. దీని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్కి బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలి అండ్ మన అసోసియేట్కి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనే ఉద్దేశంతో
మన ఆర్గనైజేషన్ ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి తగ్గకుండా ఆల్మోస్ట్ అన్ని కార్పొరేట్ ఫెసిలిటీస్తో డిజైన్ చేసినటువంటి ఎక్సలెంట్ ఇండస్ట్రీ మన ఆధురి గ్రూప్. మూడు కార్పొరేట్ ఆఫీస్ ఉన్నాయి. లక్కీ పాయింట్ ఏంటంటే ఆధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది రానున్న రోజుల్లో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, నెక్స్ట్ అప్కమింగ్ స్టేట్ లెవెల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెడుతుందని చెప్పడానికి నేను ఎంతో గర్వసిస్తున్నాను. వరంగల్, ఖమ్మం, విజయవాడ, డిఫరెంట్ స్టేట్స్ కూడా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ, అండ్ రేపు ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ అవర్ బిజినెస్ టు అదర్ స్టేట్స్ యాజ్ వెల్. మన కార్పొరేట్ ఆఫీసెస్ ఇవి. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మన కంపెనీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ISO రెరా సర్టిఫైడ్ అండి. ISO సర్టిఫైడ్ ఉంటుంది. అలాగే తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ట్రేస్ రెరా అనేది చాలా ప్రముఖమైనటువంటిది. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో సర్టిఫికేట్ అని ఉందంటే అది రెరా సర్టిఫికేట్. అంటే రెరా సర్టిఫికేట్ అనేది ఇండివిజువల్ ఏజెంట్కు ఉంటుంది, కంపెనీస్కి ఉంటుంది, అలాగే ఓపెన్ ప్లాట్స్కి ఉంటుంది, అలాగే కన్స్ట్రక్షన్ వాటికి కూడా రెరా అప్రూవల్స్ ఉంటాయి. లక్కీగా ఏంటంటే మనము ISO రికగ్నైజ్డ్, అలాగే రెరా సర్టిఫైడ్ కంపెనీ. ఇవి కాకుండా మనం ఇస్తున్నటువంటి డెవలప్మెంట్స్, మనము ఇనిషియల్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు మనం కడ్తాల్ శ్రీశైలం హైవే దగ్గర ఫస్ట్ వెంచర్స్ని మొదలుపెట్టాం. DTCP, HMDA అప్రూవల్స్కి తలదన్నేలాగా, అంటే వాటికి మించి ఏవైతే ఎమ్యూనిటీస్ కమిట్మెంట్ ఇచ్చామో ఆ కమిట్మెంట్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకుంటూ అడిషనల్గా మనం ఇచ్చినటువంటి డెవలప్మెంట్స్ కాను ET ఎక్సలెన్స్ అవార్డ్ 2021 ఇయర్ ఆఫ్ 2021లో ఎకనామిక్స్ అండ్ టైమ్స్ నుంచి ET ఎక్సలెన్స్ అవార్డ్ అనేది మనకి అందుకోవడం జరిగింది. అది కాకుండా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక సిస్టమాటిక్, ఒక ఆర్గనైజ్డ్, ఒక సిస్టంతో పనిచేస్తూ కస్టమర్స్కే కాకుండా అందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా బెస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తూ, బెస్ట్ వాల్యూస్ అంటే ఇక్కడ లైఫ్ వాల్యూస్ ఇస్తూ కంపెనీ ఎంతో గొప్పగా ఎదుగుతున్నందుకు గాను 2023 HMTV నుంచి బిజినెస్ ఎక్సలెంట్ అవార్డు కూడా మనము రిసీవ్ చేసుకున్నాం. అంటే రీసెంట్గా వచ్చిన అవార్డ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను హిస్టరీలు చెప్పడం మొదలు పెడితే నాకు ఒక గంట పడుతుంది ఓన్లీ అవార్డ్స్ గురించి చెప్పడానికే. మనకి 2021 ET ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది, 2023 బిజినెస్ ఎక్సలెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇవి మీరు గమనిస్తున్నారు, ఇది బిజినెస్ ఎక్సలెంట్ అవార్డ్, అలాగే ఇది ET ఎక్సలెంట్ అవార్డ్. ఇంత మంచి కంపెనీ మన దగ్గర ఉన్నప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ మన కంపెనీకి అల్టిమేట్ బ్రాండింగ్ ఉంది. ఈ బ్రాండ్ గురించి నేను మాట్లాడాలండి. ఎందుకంటే జనరల్గా మీరైనా నేనైనా ప్రతి స్కూల్ చదువుకునే వ్యక్తి కూడా ఏమడుగుతాడు, నాకు బ్రాండెడ్ ప్రోడక్టే కావాలి. ఎందుకు బ్రాండెడ్ ప్రోడక్ట్? బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఆర్ కాస్ట్లీ అండి, నో డౌట్ ఎట్ ఆల్. బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కాస్ట్లీ ఎందుకు? బ్రాండింగ్ ఉన్నది కాదు, ట్రస్ట్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. మెయిన్గా ఏముంటుందంటే ట్రస్ట్, ఇంకోటి ఏంటి, క్వాలిటీ. మన స్కూల్లో చదివేటప్పుడు మనం వాడుతున్నటువంటి బ్రాండ్ పెన్స్, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ రెనాల్డ్స్ ఈజ్ ద బెస్ట్ బ్రాండెడ్ పెన్ ఫర్ యూ. ఓకే, దాని తర్వాత జెటర్ పెన్ అని, దాని తర్వాత ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ వచ్చినాయి. నువ్వు బ్రాండ్ ఎందుకు చూస్తున్నావు అంటే మనకి ఒక కంపెనీకి బ్రాండింగ్ ఉంది అంటే మెయిన్గా ట్రస్ట్ ఉంటుంది. ఒక బ్రాండ్ ఉండాలంటే ఎన్నో లీగాలిటీస్ని అది సాటిస్ఫై చేయాలి. లీగాలిటీస్ లేకుండా నడిపే కొన్ని కంపెనీలు ఉంటాయి, లీగాలిటీస్ లేకుండా ఎన్నో ఇండస్ట్రీస్ ఉంటాయి. కానీ లీగాలిటీస్ ప్రకారం మనం జెన్యూన్గా ఉన్నామని చెప్పడానికి అధూరి రామాంజనేయులు గారు మనకి వరుణ్ తేజ్ని బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకోవడం జరిగింది. మనకి బ్రాండ్ ప్రమోషన్ అంతా ఎవరు చేస్తారు? మిస్టర్ వరుణ్ తేజ్. మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కానీ, నెక్స్ట్ ఒక పొలిటీషియన్ కానీ, ఒక సినీ ప్రముఖులు ఎవరైనా సరే ఒక కంపెనీ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ని బ్రాండింగ్ చేయాలి అంటే ముందు కంపెనీకి సంబంధించిన లీగాలిటీస్ సరిగా ఉంటేనే దే విల్ కమ్ ఫార్వర్డ్. ఎందుకు? ఇన్ కేస్ ఏదైనా లీగల్ ఇష్యూస్ వస్తే దే నీడ్ టు ఫేస్ ప్రాసిక్యూషన్. వాళ్ళు అల్టిమేట్లీ కోర్టుల స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది. అంటే లీగల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే కొంతమంది తెలుసో తెలియక వారు ఏం చెప్తారంటే డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు, డబ్బులు ఇస్తే నువ్వు వస్తావేమో,
డబ్బులు ఇస్తే కొందరు వస్తారేమో, కానీ వాల్యూ బేస్డ్ ఉన్న వాళ్ళు డబ్బుల కోసం పనిచేయరు. ఐ మీన్ టు సే ఏది పడితే అది పనిచేయరు అనేది నా ఇంటెన్షన్. వాళ్ళకి రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వాళ్ళకి పబ్లిక్లో ఉన్న రిప్యుటేషన్ కాపాడుకోవడైనా వాళ్ళు ఎన్నో మెజర్మెంట్స్ తీసుకుంటారనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. మన అధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వరుణ్ తేజ్ని మనకి బ్రాండ్ ప్రమోషన్, బ్రాండ్ అంబాసిడర్గా వాడుతున్నాం. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే మన అధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ జనరల్గా మీరు ఒక దగ్గరకు వెళ్ళి నేను సో అండ్ సో రియల్టర్గా పనిచేస్తున్నాను, మా దగ్గర ప్లాట్స్ ఉన్నాయి కొనండి అంటే ఫస్ట్ నేను ఎందుకు ట్రస్ట్ చేయాలి, నిన్నెందుకు నమ్మాలి, హూ ఆర్ యూ, నువ్వు ఎవరు, నీ దగ్గర ఎందుకు కొనాలి అంటే ఫస్ట్ సింపుల్గా ఐ ఆమ్ ద శశి కుమార్ అండ్ సీనియర్ క్లబ్ మెంబర్ ఫ్రమ్ అధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనగానే ఆ సౌండ్ ఆల్రెడీ వాళ్ళ చెవులకు వినపడింది, కళ్ళకి కనపడింది. త్రూ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ 10+ టీవీ ఛానల్స్ 365 days 24/7. 365 days 24/7 నీకు అన్ని బ్రాండ్ టీవీ అన్ని ఛానల్స్లో వస్తుంది. ఆల్మోస్ట్ రీసెంట్లీ విసా టీవీ అండ్ రాజా టీవీలో కూడా బ్రాండ్ ప్రమోషన్ జరుగుతుంది. అది కాకుండా పెద్ద పెద్ద హోర్డింగ్స్ సిటీ లోపల, సిటీ అవుట్కట్స్లో మీకు బ్రాండ్ ప్రమోషన్ జరుగుతుంది. దానివల్ల కంపెనీ బ్రాండింగే కాదు, అల్టిమేట్లీ నీ బ్రాండింగ్ కూడా ఆల్రెడీ పెరిగిపోయింది. కంపెనీ ఆల్రెడీ బ్రాండ్ చేసి పెట్టింది, నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్తుంది. ఇది మనకు అధురిలో ఉన్నటువంటి ఎక్సలెంట్ పార్ట్ అండి. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కంపెనీ యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటి. కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ వచ్చేసి అధురి గ్రూప్లే కంపెనీ యొక్క స్ట్రెంగ్త్. ఫస్ట్ పాయింట్, మన దగ్గర 60+ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ వెంచర్స్ ఇన్ ప్రైమ్ లొకేషన్. రైట్, జనరల్గా మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తే మీ కంపెనీ ఇంతకుముందు ఎప్పుడైనా వెంచర్స్ వేసిందా, మీకు అసలు కంపెనీకి రియల్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగినప్పుడు ప్రౌడ్గా చెప్పండి, సార్ అధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అప్ టు 2024 వరకు 60+ సక్సెస్ఫుల్ వెంచర్స్ని కంప్లీట్ చేసుకుంది. అది కూడా అన్ని ప్రైమ్ లొకేషన్స్. ప్రైమ్ లొకేషన్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే కస్టమర్ ఒక 10 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 50 రూపీస్ లేదా 100 రూపీస్ వచ్చేటువంటి లొకేషన్స్, అన్ని ఎమ్యూనిటీస్ అంటే మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ఉంటాయో, అంటే వాటర్ రిసోర్సెస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మెడిసిన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఈ ఫెసిలిటీస్ ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ వారు అక్కడ ఉండాలంటే మెయిన్గా ఏముండాలి, ఓకే వాటర్ రిసోర్సెస్ ఉండాలి, పవర్ రిసోర్సెస్ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, మెడికల్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. సో ఈ ప్రైమరీ ఫెసిలిటీస్ ఉన్న దగ్గరే మన అధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది వెంచర్ చేస్తుంది. ఎక్కడో డబ్బులు తక్కువ దొరికింది కదా అనేసి ల్యాండ్ కొని వెంచర్లు వేసే హిస్టరీ అధురి గ్రూప్కి లేదు. అధురి గ్రూప్ వెంచర్ వేసింది అంటే ఆల్మోస్ట్ మీరు అందరూ వింటున్నారు, పుట్టగొడుగుల్లాగా ఇట్లా అమ్ముడుపోతాయి. ఛాలెంజ్, దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ అధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. రైట్, ఇంకో ఎక్సలెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 20 వెంచర్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇలా నిరంతరం వేసుకుంటూ వెళ్ళినా కూడా 2030 వరకు మన దగ్గర 100 మంచి ఫుల్ పవర్ఫుల్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. అంటే నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇంకా 100 acres, 200 acres, 500 acres పెద్ద పెద్ద కాన్సెప్ట్ బేస్తో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళడానికి మన దగ్గర ఎక్సలెంట్ ల్యాండ్ బ్యాంక్ కూడా ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకొని ఉంది. 2030 వరకు ల్యాండ్ బ్యాంక్ ఉంది. నెక్స్ట్ వన్, మన దగ్గర ఇప్పటివరకు ఆల్మోస్ట్ 1,20,000 పైన హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఆల్రెడీ కొన్నవాళ్ళు, ఓకే వచ్చి విజిట్ చేసిన వాళ్ళు హ్యాపీగా, ఓకే ఎమ్యూనిటీస్ అంటే ఇలా ఉంటాయి, డెవలప్మెంట్స్ అంటే ఇలా ఉంటాయి అని హ్యాపీగా వెళ్ళినటువంటి వాళ్ళలో కొన్న వాళ్ళతో పాటు మొత్తం కలిపి 1,00,000, ఓకే 1.2 lakh హ్యాపీ ట్రస్టెడ్ కస్టమర్ బేస్ ఉంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్లస్ మనకి ISO అండ్ రెరా సర్టిఫైడ్ కంపెనీ. ఆల్రెడీ మీకు చెప్పాను. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అధురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది ఓపెన్ ప్లాట్లోనే రారాజు, అది క్లియర్. అది కాకుండా ఎక్కడో ల్యాండ్ తీసుకొని అప్రూవల్స్ తెచ్చి ప్లాటింగ్ చేసి కస్టమర్కి ప్లాట్లు అమ్మితే కొనో రేజులు ఇప్పుడు తగ్గిపోయినాయి, చాలా వరకు తగ్గిపోయినాయి. మనం ఏమి ఇవ్వాలి, ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టు మనము కాన్సెప్ట్స్, మనం దేని సేల్ చేస్తున్నాం అంటే కాన్సెప్ట్ని సేల్ చేస్తున్నాం. ఇక్కడ ఒక బెస్ట్ పాయింట్ అండి,
నాకు ఒక చాలా ఈ మధ్యన ఐ మీన్ టు సే నేను ఎక్కువ శాతం నేను వీడియో చూసే వీడియోస్లో 99% నా వీడియోస్ అన్నీ డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి, ఇలాంటి వీడియోసే ఉంటాయి. కాబట్టి ఒకానొక రోజు నేను ఇలా వీడియో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే రిచ్ డాడ్ పూర్ డాడ్ అని వినుంటా, రాబర్ట్ కియోసాకి రాసినటువంటి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక పాయింట్లో నేను ఒకరోజు ఎక్కడో ఎంబీఏ మీటింగ్ జరుగుతుందట. ఎంబీఏ మీటింగ్ జరుగుతుంటే మన జెంటిల్మెన్ అదెవరు కేఎఫ్సి చికెన్ ఆర్ సంథింగ్ లైక్ సో మెక్డొనాల్డ్స్, ఐఎమ్ సారీ మెక్డొనాల్డ్స్. ఆ మెక్డొనాల్డ్స్ అనే వ్యక్తి చాలా గ్రేట్ బిజినెస్ లెజెండరీ పర్సన్. ఆయన వెళ్ళి ఎంబీఏ వాళ్ళకి అడ్రస్ చేస్తున్నాడు, ఎలా బిజినెస్ చేయాలి, ఎలా సంపాదించాలి, ఎలా ఉండాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది. దాని గురించి వాళ్ళకి డెమో చేసుకుంటూ వెళ్తుంటే ఒకానొక టైంలో ఒక స్టూడెంట్ రేజ్ చేసి ఒక క్వశ్చన్ రేజ్ చేస్తాడట, సార్ మీరు బిజినెస్లో బాగా సక్సెస్ అవ్వడానికి మీ మెక్డొనాల్డ్స్లో మీ రెసిపీ ఏంటి సార్, మీరు అంత బాగా ఎందుకు డెవలప్ అవుతుందంటే, నేను మెక్డొనాల్డ్స్లో పిజ్జాలు బర్గర్లు అమ్మట్లేదు, మీకు తెలియని విషయం ఏంటంటే మెక్డొనాల్డ్స్ అనే పేరుతో నేను రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చేస్తున్నా అని చెప్పాడు ఆయన. అది దట్ ఈస్ ద బెస్ట్ పవర్ మూమెంట్. నాలో గూస్ బాంబ్స్ తెప్పించింది. అరే మెక్డొనాల్డ్స్ అంటే మనకు తెలిసి పిజ్జాలు బర్గర్లే కదా. ఆయన ఏం చేస్తున్నాడంటే పిజ్జా బర్గర్ మెక్డొనాల్డ్స్ అవుట్లెట్ పెట్టాలంటే ముందు ఆయన స్థలాన్ని లీజ్ తీసుకోవాలంటే అది కాంట్రాక్ట్. ఆయన స్థలము ఆయన చెప్పిన దగ్గరే ఆయన దగ్గరనే లీజ్ ఆయన పేరు మీద ఉంటుంది, బిజినెస్ వాళ్ళు చేస్తారు. అంటే బిజినెస్ బ్రాండ్ ప్రమోషన్, బ్రాండ్ను వాడుకున్నందుకు డబ్బులు కట్టాలి, ఆ స్థలానికి కూడా డబ్బులు కట్టాలి. అంటే మనకంటే ముందే పెద్దవాళ్ళు ఎందరో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో డబ్బులు ఎక్కువ సంపాదించారంటే నా ఉద్దేశంలో మాత్రం 110% అది అల్టిమేట్లీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అని నేను గట్టిగా నమ్ముతున్నా. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, కొంతమంది గోల్డ్ అంటారు, జ్యువెలర్స్ అంటారు. ఏదేమైనా నాకు తెలిసి గోల్డ్ రేట్ పెరిగిందేమో, రైట్, ఓకే, జిమాలజీస్ అవేంటి సంథింగ్ లైక్ డైమండ్ రేట్ పెరిగిందేమో, కానీ భూమి పెరిగినంత స్పీడ్గా వాటి రేట్ అయితే పెరగలేదు. అలాంటప్పుడు అల్టిమేట్లీ వాళ్ళు ఎక్కువ సంపాదించిన దేని మీద డెవలప్ చేసిన అంటే భూమిని అమ్మి, అంటే రియల్ ఎస్టేట్లో భూమిని నమ్ముకొని భూమిని అమ్మి బాగా సెటిల్ వల్ల లిస్ట్లో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ రియల్టర్సే ఉంటారు. ద లెస్ట్ పాయింట్ ఏంటంటే, 1 సెకండ్ బ్యాక్ సార్, ఇక్కడ మనకి అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బెస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఓపెన్ ప్లాట్ రియల్ ఎస్టేట్ కాకుండా కాన్సెప్ట్ బేస్ ఫస్ట్ టైం ఇన్ బోత్ తెలుగు స్టేట్ హెల్త్ విలేజ్ అనే కాన్సెప్ట్. అంటే కస్టమర్స్కి ప్లాట్ ఇవ్వడమే కాదు, కస్టమర్స్కి హెల్త్ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రథమంగా తెలుగు స్టేట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎక్సలెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి గ్రూపే అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. మీరు ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు ఫస్ట్ రాగానే వీడియో ప్రమోట్ చేసినప్పుడు దాంట్లో మీకు హెల్త్ గురించి హోమియోపతి, హోమియోపతి, ఆయుర్వేద, నేచురోపతి, ఇవి కాకుండా కస్టమర్స్ యొక్క హెల్త్ని ప్రియారిటీ ఇస్తూ ఆ వెంచర్లో ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి, అలాగే మంచి హెల్త్ ఇవ్వడం కోసం మనకి ఫెర్టిలైజర్ ఫ్రీ మిల్లెట్స్తో ఫుడ్ అన్నీ అందులో ఇస్తున్నారు. ఇంత బెస్ట్ కాన్సెప్ట్ను అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయింది. ఇంకోటి అంటే కాన్సెప్ట్లోకి ఎంటర్ అయ్యాం. మన కంపెనీ ప్రస్తుతానికి టర్నోవర్ 3,000 కోట్లండి. రానున్న రోజుల్లో కంపెనీ యొక్క టర్నోవర్ 10,000 కోట్లు టర్నోవర్ చెప్పగలుగుతున్న దమ్మున్న కంపెనీ అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ప్రస్తుతానికి ఉన్నటువంటిది 3,000 కోట్ల టర్నోవర్, రానున్న సమీప రోజుల్లో 10,000 crores. ఇంకా బెస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు అధూరి గ్రూప్ ప్రైవేట్ ఇండస్ట్రీ. వెరీ సూన్ అధూరి గ్రూప్ అనేది పబ్లిక్లో కూడా ఎంటర్ అవుతుంది. అంటే రేపు ఫ్యూచర్లో అధూరి గ్రూప్ పబ్లిక్ షేర్స్ కూడా రెడీ కాబోతుంది. అంటే మనం ఎంత ఎదుగుతున్నాం అనేది ఆలోచించండి. మనము రేపు రానున్న రోజుల్లో షేర్ మార్కెట్లో కూడా అధూరి గ్రూప్ ఎంటర్ అవుతున్నాం. నెక్స్ట్ పాయింట్ అంత క్లియర్ కదా. సో దిస్ ఈజ్ కస్టమర్ బెనిఫిట్ విల్ ఎక్స్ప్లెయిన్ అదర్ డైరెక్టర్. ఇవి రిసార్ట్ ఫెసిలిటీస్, అది కూడా మీకు నెక్స్ట్ లీడర్ చెప్తారు. సో ఐ థింక్ మీ అందరికీ చాలా క్లారిటీ ఉన్నట్టు ఉందని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ శశి కుమార్. సో జస్ట్ ఐ ఆమ్ ద సీనియర్ క్లబ్ మెంబర్ ఫ్రమ్ అధూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సో ఇలాంటి గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి అధూరి గ్రూప్కి, అలాగే నా సీనియర్ అండ్ డైరెక్టర్కి థ్యాంక్ యూ వెరీ మచ్.